కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సప్తమ స్థాన స్థిత చతుర్గ్రహ కూటమి అనగా రాహు గాని, శనేశ్వరుడు గాని, బుధుడు గాని, శుక్రుడు గాని 4 మిశ్రమమైనటువంటి ఫలదాతలుగానే చెప్పవచ్చును. అయితే గత వారంతో పోలిస్తే అష్టమ రవి యొక్క దోషం అనేటువంటిది ఈ వారంలో ప్రారంభమైనది. దుర్దోష శత్రు సంవాద గమనం యథ. అష్టమ రవి యొక్క దోషం ఏదైతే ఉన్నదో అది ఎటు తీసుకెళ్తుంది అంటే మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా, అంటే మీరు ఎందులో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటారో దానిలోనే మీ చేత తప్పులు చేయించి ఇది మన స్ట్రాంగెస్ట్ పొజిషన్ కదా, ఇది మన స్ట్రెంగ్త్ కదా, మనం ఏంటి ఇందులో తప్పు చేస్తున్నాం అనేటువంటి ఒక భావాన్ని కలగజేస్తారు రవి. అలాగే అనవసరమైనటువంటి తగువులకి గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకనే గతంలో కూడా చెప్పాను, భాగస్వామ్యము అనేటువంటిది ఎక్కడ కనబడినా అది దెబ్బతింటుంది. అది జీవిత భాగస్వామ్యం అయి ఉండొచ్చు, వ్యాపారంలో అయి ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా అయి ఉండొచ్చు. ఆ భాగస్వామ్యం విషయాల్లో మాత్రం కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ఖాళీగా కూర్చుని మనకి ఇన్ని రోజులు సెలవులు వచ్చాయి కదా, అక్కడికి వెళ్దాం లేకపోతే ఇక్కడికి వెళ్దాం, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. పోనీ తీరా వెళ్ళేటువంటి ప్రయాణం ఏమైనా సుఖవంతమైనదా? కాదు, చాలా కష్టసాధ్యమైనటువంటి ప్రయాణం. పోనీ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా మీరు ఎంజాయ్ చేసేది ఉంటుందా అంటే ఏది ఉండదు. అంటే ఇలా శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా కనబడుతోంది. ప్రత్యేకించి ఈ విహారయాత్రలు కానీ లేకపోతే వినోదయాత్రలు కానీ ఇవన్నీ కూడా మీకు కష్టసాధ్యంగానే మారతాయి తప్పితే అందులో ఏం మానసిక ప్రశాంతత ఉండదు, ఆనందం కూడా ఉండదు. కాబట్టి వాటన్నిటిని కూడా వాయిదా వేసుకోవడం అనేటువంటిది ఉత్తమం. కన్యారాశి వారికి ఆర్థిక సంబంధమైన సమస్యలు ఏమీ లేవు. అయితే ఇక్కడ ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ ఖర్చు కూడా ఏమిటి అంటే అకారణంగా మీరు స్వయంకృతంగా చేసుకున్నటువంటి ఖర్చులే. ఇవి ప్రత్యేకించి గ్రహస్థితి వల్ల మీ డబ్బు పోయేటువంటి పరిస్థితులు లేవు, కానీ మీరే కావాలని కూర్చుని పలానా ఈ యాప్ ఓపెన్ చేద్దాము, లేకపోతే పలానా ఈ కామర్స్ సైట్స్ ఓపెన్ చేద్దాము, పలానా దాంట్లో ఆన్లైన్ షాపింగ్ చేద్దాము అని ఉత్తినే కూర్చుని వాటిని డబ్బునంతటినీ వృధాగా తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఆన్లైన్లో ధనం పోగొట్టుకున్నటువంటి వాళ్ళలో ఈ కాలంలో ఎక్కువ మంది కన్యారాశి వారు ఉన్నారు. కాబట్టి జోదము, స్పెక్యులేషను, బెట్టింగ్, ఆన్లైన్ ట్రేడింగ్ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమమైనటువంటి విషయం. ఈ విషయాలన్నింటినీ కన్యారాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం అన్నది కూడా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ వ్యాపార పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. చదువు చాలా సాధారణంగానే ఉన్నది. వాటిల్లో ఏ విధమైనటువంటి సమస్యలు లేవు. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి